Good evening. In Telangana, success is defined in terms of engineering or medicine. While those fields are very important, there are other courses and other fields which have humongous employment opportunities for students. I think my parents ki additional information BCom గురించి తెలుసుకోవాలని ఉంది. చాలా మంది a lot of us ask us about BCom and its future prospects. ఇవి తెలుసుకోవడానికి మనతో కాళీప్రసాద్ గాదిరాజ్ గారు, ఫార్మర్ రీజనల్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అండ్ ఆల్సో ది చైర్మన్ ఆఫ్ ఈథీమ్స్ బిజినెస్ స్కూల్ ఉన్నారు. ఆయనతో పాటు వీ హ్యావ్ దక్ష, చార్టెడ్ అకౌంటెంట్, దీక్ష అగర్వాల్, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆల్సో faculty of commerce at EBS. Sir, we will begin the conversation with you. నేను చెప్పినట్టు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో it looks like nobody thinks beyond engineering or medicine, but now we are seeing a massive surge in interest and demand for courses like BCom. So the natural question is, what are the career prospects for BCom? What is the further education pathway? And will BCom in itself create good employment opportunities? I think this is going to be the crux of our conversation. We'll begin with you, sir. Thanks, Andy. మీరు చెప్పినట్టుగా ఈ +2 చదివి ఆర్ ఇంటర్మీడియట్ చదివి ఇప్పుడు డిగ్రీలో ఏం చేయాలి అనేది ప్రశ్న అందరి మైండ్లో ఉంటుంది. కానీ చాలామంది డిసైడ్ అయిపోయి ఉంటారు, మేము ఇంజనీరింగ్ చేయాలి, మెడిసిన్ చేయాలి అని. వాళ్ళు చాలామంది అలా ఉంటారు, అలా చేస్తున్నారు కూడా. కానీ చాలామందికి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఈ బియాండ్ ఇంజనీరింగ్, బియాండ్ మెడిసిన్ మనం మంచి మంచి కెరీర్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. ఇండియాలోనే కాకుండా బయటికి వెళ్ళినా కానీ ఈ ఇంజనీరింగ్ కంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి అని ఇప్పుడు కాస్త నాలెడ్జ్ వస్తోంది. కానీ చాలామందికి తెలియదు. ఇవాళ కొంతమంది మనకి కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంఈసీ చేసో సిఈసీ చేసో కామర్స్ పర్సూ చదివి మొట్టమొదటి నుంచే డిసైడ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే కామర్స్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ ఈ బీకామ్ మనం చేస్తే ఏమవుతుంది. ఒకప్పుడు నేను కూడా బీకామ్ చేశాను. కాకపోతే బీకామ్ అప్పట్లో నేను ఇప్పుడు 40 ఏళ్ల క్రితం చేశాను. అప్పట్లో బీకామ్ అయిన తర్వాత యూ కెన్ గెట్ ఎ జాబ్ యాజ్ అన్ అకౌంటెంటో లేకపోతే ఏదో కొంచెం ఈ ఆడిటింగ్ కంపెనీస్లో క్లర్క్ కింద ఏదో కింద జాబ్లు వచ్చాయి. బట్ ఈ రోజుల్లో మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఈ కంప్యూటరైజేషను, ఆటోమేషను అవన్నీ తర్వాత ఈ బేసిక్ అకౌంటింగ్ జాబ్స్ అనేవి లేవు, ఇవన్నీ కంప్యూటర్ చేసేస్తున్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే ఒక ప్రొఫెషనల్ అవ్వాలి ఏ సబ్జెక్ట్లో అయినా కానీ. ఈ కామర్స్లో కూడా ఒక ప్రొఫెషనల్ అవ్వాలి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సిఏ చేస్తారు, లేదా కంపెనీ సెక్రటరీ చేయొచ్చు. ఒకప్పుడైతే చాలామంది సిఎంఏ చేస్తారు, ఐసీడబ్ల్యూ అనే వాళ్ళ పూర్వం. అవి చాలామంది కామర్స్ కొంతమంది వెళ్ళేవారు. అది ఇప్పుడు కూడా ఉన్నాయి. ఐసీడబ్ల్యూకి పెద్ద అంత ఎక్కువగా రిలవెన్స్ డిమాండ్ లేకపోవచ్చు. కాకపోతే కంపెనీ సెక్రటరీకి మంచి డిమాండ్ ఉంది, మంచి క్వాలిఫికేషన్ కూడా. అలాగే సిఏ కూడా మంచి డిమాండ్ ఉంది, బ్రహ్మాండ క్వాలిఫికేషన్, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవన్నీ ఏంటంటే పెరెన్నియర్లీ వెరీ పాపులర్ క్వాలిఫికేషన్స్. ఈ రోజుల్లో ఎవరైనా బీకామ్ చేస్తే, బీకామ్తో పాటు ఈ ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తే వాళ్ళకి మంచి వాల్యూ మార్కెట్లో ఉంది. ఓకే, ఓన్లీ బీకామ్ చేసి ఆపేస్తానంటే దానికి మార్కెట్లో ఆపర్చునిటీస్లో మంచి జాబ్స్ కూడా ఎక్కువగా రావు. బట్ బీకామ్ ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, వెరీ గుడ్ క్వాలిఫికేషన్ టు పర్స్యూ ఎనీ ప్రొఫెషనల్ ఫీల్డ్ అనమాట. ఇందులో ఇప్పుడు ఈ ఇండియన్ మార్కెటే కాకుండా ఇప్పుడు ప్రపంచంలో మార్పులు ఏమొస్తున్నాయంటే గ్లోబల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇండియా నుంచి చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు జీసీసీస్ కానీ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అని అమెరికన్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్ అవన్నీ వచ్చి ఇండియాలో సెటప్ చేసినాయి. వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ గ్లోబల్ క్వాలిఫికేషన్స్. అలా చూసుకున్న అమెరికాలో ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ని అక్కడ సిపిఏ అంటారు. సో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అనమాట. ఇండియాలో మన వాళ్ళేమో చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం. ఈ సిపిఏస్కి అక్కడ డిమాండ్ చాలా ఉంది, కానీ చాలామంది చెయ్యట్లా. అక్కడ ఉన్న పాపులేషన్ చాలా అంటే యంగ్ పాపులేషన్ తక్కువ, ఏజ్ పాపులేషన్ ఎక్కువైపోయింది. సో అందుకని ఏంటంటే అక్కడ వాళ్ళకి సప్లై లేదు.
అందుకని వాళ్ళు ఇండియా వచ్చి ఇండియాలో 8 ఆఫీసులు పెట్టారు, 8 సిటీలో పెట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు యూఎస్ సిపిఐ ఇక్కడి నుంచి చేయమని చెప్పేసి. సో ఇక్కడి నుంచి చాలామంది ఇప్పుడు యూఎస్ సిపిఐ చేస్తున్నారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా సిఏ చేసిన మీకు మంచి డిమాండ్ ఉంటుంది, మరి రెస్పెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇండియా సిఏ చేస్తే ఇండియాలోనే మార్కెట్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి. మరి యూఎస్ సిపిఐ చేస్తే ఇప్పుడు ఇండియాలో కూడా జాబ్స్ ఉన్నాయి, అలాగే యూఎస్లో కూడా జాబ్స్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ద వరల్డ్ అదర్ కంట్రీస్ ఆల్సో యూఎస్ సిపిఐ వెరీ హైలీ రెస్పెక్టెడ్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఈజీగా ఇక్కడి నుంచి చేయొచ్చు. కొంచెం డిఫికల్టీ లెవెల్ ఆలోచించడం కానీ సిఏ కంటే సిపిఐ కొంచెం ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అండ్ నేను సిఏ కంటే సిపిఐ ఎక్కువ అని చెప్పట్లా, కానీ సిఏ వెరీ గుడ్ క్వాలిఫికేషన్, కానీ చాలా టఫ్, టైం పడుతుంది. మీకు ఆర్టికల్ చిప్ చేయాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఫైనల్ పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్లోనూ 8 పేపర్లు 9 పేపర్స్ ఉంటాయి, ఫైనల్ 8-9 పేపర్స్ ఉంటాయి, అంటే 2 గ్రూప్స్ కింద. చాలామంది ఏంటంటే ఇది చేసి మధ్యలో స్టక్ అయిపోతుంటారు. ప్లస్ వాళ్ళ పాస్ పర్సెంటేజ్ కూడా అంత ఎక్కువ ఉండదు. దానివల్ల ఏంటంటే కొంచెం టఫ్ కోర్స్, బట్ ఇట్ గుడ్ కోర్స్. యూఎస్సిపి వాళ్ళకి కాదు, అక్కడ ఓన్లీ 4 పేపర్స్ ఉంటాయి. ఓకే, అందువల్ల ఏంటంటే అది కొంచెం తొందరగా కూడా చేయొచ్చు, 1.5 అవర్లో చేసేయచ్చు. ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి. అండ్ ఇవి ఒక దీని అంటారంటే ఇవి రెగ్యులేటెడ్ కోర్సెస్ అనమాట. ఈ చార్టర్డ్ అకౌంట్ అంటే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎనీ కంపెనీకి బ్యాలెన్స్ షీట్ సైన్ చేయాలన్నా, ఆడిట్ చేయాలన్నా స్టాచ్యుటరీ వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది, వాళ్ళే చేయగలుగుతారు, ఇంకా వాళ్ళు చేయలేరు. సో అందుకని డిమాండ్ ఉంటుంది. సో ఇండియాలో సిఏకి ఎలా ఉంటుంది, యూఎస్లో సిపి కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఎ వెరీ హైలీ రెస్పెక్టెడ్ అండ్ హైలీ పేయింగ్ కైండ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్ టు పర్సూ అనమాట. సో ఈ కామర్స్ మీద వెళ్ళే వాళ్ళు చేయొచ్చు అనమాట. ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఆర్ బైపీసీ చేసిన వాళ్ళు కూడా దే కెన్ ఆల్వేస్ షిఫ్ట్ ఇన్ టు బీకామ్ చేసి ఇక్కడ కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ కామర్సు బీకామ్ అనే ఫీల్డ్ ఎండ్ చేసుకుని బీకామ్ని ఒక బేస్ డిగ్రీగా తీసుకుని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మనం పర్సూ చేస్తే యుఎస్సిపి అనేది మంచి ఆపర్చునిటీ ఈ రోజుల్లో అని మా సలహా మాట్లాడు. సో దేర్ ఇస్ ఆపర్చునిటీ. మీరు చెప్పినటువంటి the emphasis of whatever you said was BCom alone will not cut it. You have to combine a BCom with something like a CA, CFN, CPA. And మీరు అన్నట్టు CPA will open a lot of opportunities for global roles. So let's talk for a minute about the roles. I mean, BCom, CPA చేసిన తర్వాత మనం ముందు అనుకున్నట్టు జీసీసీ అనుకుంటే టిపికల్ రోల్స్ ఎలా ఉంటాయి, ఏ కేటగిరీస్లో వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ క్యాన్ దే టేకప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ సిపిఏ? సిపిఏ చేసిన వాళ్ళు దే కెన్ బికమ్ ఆడిటర్స్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ దే కెన్ బికమ్ ఫైనాన్షియల్ మేనేజర్స్ ఇన్ ద కంపెనీస్ and they can become compliance managers in the companies. Finance side, any role they can do. CPA చేసిన వాళ్ళు. సో అది దీనికి చాలా ఉంటాయి. They can become tax experts. They can become tax consultants. They can start consultants for the US companies also. Yes, so basically the canvas is very wide. Very wide. Very wide. మనకి ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు యూఎస్ సిటిజన్స్, వాళ్ళకి ఉంటారు. వాళ్ళు ట్యాక్సెస్ అక్కడ వాళ్ళు యూఎస్లో ఫైల్ చేయాలి. వాళ్ళ ట్యాక్సెస్కి ఫైల్ చేయాలంటే ఒక సిపిఏ కానీ ఎన్రోల్డ్ ఏజెంట్ అని ఇంకో క్వాలిఫికేషన్ ఉంది, వీళ్ళే సైన్ చేయగలుగుతారు. ఇక్కడే కూర్చొని మీరు హైదరాబాద్లో కూర్చొని సిపిఏ ప్రాక్టీస్ చేయొచ్చు ఈ రోజుల్లో. చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, దాట్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. అలా చేయొచ్చు. ఫైనాన్స్ ఫంక్షన్కి వెళ్ళవచ్చు, సిఎఫ్ఓ అవ్వచ్చు కంపెనీకి, అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వెళ్ళవచ్చు. సో ట్యాక్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. సో రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ సిపిఐ చేస్తే కనుక. Disha garu మీ దగ్గరికి I'll come to you now. Sir gave us a broad overview of the value of the CPA program. I want to ask you very specific questions on the CPA duration గురించి కానీ, number of papers, only BCom వాళ్ళే చేయగలుగుతారా, what is the level of toughness, కొద్దిగా దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్ స్టార్టింగ్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటే కనుక యుఎస్సిపిఏ గురించి
అసలు యుఎస్సిపి అనేది చాలామందికి ఎలా తెలుసు అంటే సిఏ సార్ ఎలా చెప్పారో లైక్ మనకి సిఏ ఉంది, సిఎస్ ఉంది, సిఎంఏ ఉంది. జనరల్గా అందరికీ అవేర్నెస్ సిఏ గురించి బాగా ఉంది, సిఎస్ గురించి ఉంది, సిఎంఏ గురించి ఉంది. కానీ చాలామందికి స్టూడెంట్స్కైనా కూడా లేదా పేరెంట్స్కైనా అవగాహన లేదు. అంటే ఏంటంటే ఇలా మనకి యుఎస్సిపి అనేది కోర్స్ ఉంది అన్నట్టుగా చాలామందికి దాని గురించి తెలియదు. అసలు యుఎస్సిపిఏ అంటే ఏంటంటే సిపిఏ అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ అండి. సో దీని గురించి ఇప్పుడు మనం బీకామ్ చదువుతాం జనరల్గా. ఇప్పుడు బీకామ్ చదువుతున్నప్పుడు స్టూడెంట్ ఓన్లీ ఒక 3 years డిగ్రీతో మాత్రమే బయటికి వస్తాడు. ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాడంటే 3 years బీకామ్తో చేసి వచ్చేస్తాడు, ఒక బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ 3 yearsతో పాటు అతను ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తోని ఒక 4 years కనుక టైం కేటాయిస్తే 4 years తర్వాత అతనికి బీకామ్తో పాటు ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను నేనంటే స్పెసిఫిక్గా ఇప్పుడు సిఏ చేస్తారు చాలామంది, దానికి టైం అనేది చాలా పడుతుంది. జనరల్గా నేను కూడా చేశానండి, సిఏ చేశాను, సిఎస్ చేశాను. సో నాది సిఎస్ అయిపోయింది. సో జనరల్గా దానికి టైం అనేది 4 years 5 years పడుతుంది. ఇప్పుడు మీకు సిఏ కూడా అలాగే 4 years 5 years టైం పడుతుంది. అలా కాకుండా ఈ యుఎస్సిపిఏ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మనకి జనరల్గా యుఎస్సిపి ఒక 1 year. ఇప్పుడు వీళ్ళకి బీకామ్లో క్రెడిట్స్ ఉంటాయండి, మినిమం 120 credits ఉంటాయి. సో అది బీబీఏ కూడా ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు బీబీఏ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 120 credit క్రైటీరియా అనేది మ్యాచ్ అవ్వదు. అదే బీకామ్లో అని అనుకుంటే మనకి వీళ్ళకి పేపర్స్ ఉంటాయండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయినా, టాక్సేషన్ అయినా, జిఎస్టీ పేపర్స్. సో ఇవన్నీ కోర్ పేపర్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో ఆ సబ్జెక్ట్ అలైన్మెంట్తో పాటు యుఎస్సిపిఏ సబ్జెక్ట్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మ్యాచ్ అవుతుందన్నమాట. సో ఆ 120 credit క్రైటీరియా వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఈ యుఎస్సిపిఏ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత తనకి లైసెన్స్ అనేది వస్తుంది 150 credits కంప్లీట్ అవుతాయి. సో యుఎస్సిపిఏ ఇప్పుడు 3 years మనకి బీకామ్ అయిపోయిన తర్వాత ఇది ఇంకొక 1 year ఉంటుందండి. సో 4 papers ఉంటాయి జనరల్గా అందులో మనకి. సో చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఇది రైట్ డెసిషనా కాదా. యాక్చువల్గా యుఎస్సిపిఏ రైట్ డెసిషనే కాదు, రైట్ టైంలో కనుక పేరెంట్ స్టూడెంట్ని ఇదొక గిఫ్ట్ అనమాట యాక్చువల్గా వాళ్ళ ఫ్యూచర్కి. ఓన్లీ ఒక బీకామ్లో ఇన్వెస్ట్ చేస్తే, నేను కూడా బీకామ్ చేశాను. సో ఇప్పుడు నేను బీకామ్ చేశాను, బట్ దెన్ చాలా ఆపర్చునిటీస్ లేవు. ఆ టైంలో మాకు అవేర్నెస్ కూడా లేదు. సో దాని తర్వాత ఐ డిడ్ సిఏ, సిఎస్ అలా చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మార్కెట్లో, ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్గా. సో ఏంటంటే మనము యుఎస్సిపిఏ కోర్స్ని కనుక రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని కనుక మనం జాయిన్ అయితే మన ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా డౌట్ ఉంటుంది చాలామందికి, ఎలా అంటే ఇది బీకామ్తో చేయాలా లేదా బీకామ్ అయిపోయిన తర్వాత చేయాలా అని. ఇది ఒక చాలామంది పేరెంట్స్ అయినా కానివ్వండి, స్టూడెంట్స్ అయినా కానివ్వండి, వాళ్ళ మైండ్లో ఉంటుందండి. సో ఎందుకు బీకామ్తోనే చేయాలి ఇది యాక్చువల్గా అంటే వీళ్ళకి పేపర్స్ ఉంటాయండి. వీళ్ళకి మొత్తం 3 core papers ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి డిసిప్లిన్ పేపర్, అంటే వీళ్ళకి ఆప్షన్స్ ఇస్తారండి. ఆ ఆప్షనల్ 3 papers ఉంటాయి. అందులో వీళ్ళు ఏదో ఒకటి, వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి రాసుకోవాలి. కానీ వీళ్ళకి పేపర్స్ వచ్చేసి ఫస్ట్ FAR అని ఉంటుందండి. FAR అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. అసలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే వీళ్ళకి ఇది యుఎస్సిపిఏలో ఫస్ట్ పేపర్ అండి. వీళ్ళు ఎలా అంటే అలా రాసుకోవచ్చు, అలా ఏం లేదు ఫస్ట్ మనం ఈ పేపర్ రాద్దాం అది ఏం కాదు. సో ఇది బీకామ్తోనే ఎందుకు చేయాలి అని నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ బీకామ్ వీళ్ళు చదువుతారు కదా, వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ సేమ్ సిలబస్ వీళ్ళకి యుఎస్సిపిఏలో ఉంటుంది. సో బీకామ్ ఈజ్ అ ఫౌండేషన్. ఎక్కడ అంటే మీకు అలైన్మెంట్ వచ్చేస్తుంది. వెన్ ఎవర్ యువర్ బిల్డింగ్ ఈజ్ స్ట్రాంగ్, ఆటోమేటిక్ వెన్ ఎవర్ యువర్ ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్, యువర్ బిల్డింగ్ విల్ బి స్ట్రాంగ్ అని చెప్తా ఉంటాం కదా. సో ఈ బీకామ్ అనేది ఫౌండేషన్ అండి. సో ఈ బీకామ్ మీరు చేశారనుకోండి, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ మళ్ళీ ఒక స్టూడెంట్ సపరేట్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఏమవుతుంది, మీకు ఒక డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే రావట్లేదు, మీకు ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ పేపర్స్ ఉంటాయండి వీళ్ళకి. సో నా ఒపీనియన్ ఏంటంటే అసలు బీకామ్తో పాటు యుఎస్సిపిఏ కోర్స్ అనేది చాలా రైట్ చాయిస్. అండ్ టైం వైజ్ అయినా తీసుకోండి, మీరు పేపర్స్ వైజ్ అయినా తీసుకోండి. అండ్ దీని ఎలిజిబిలిటీ గురించి కనుక నేను మాట్లాడితే 10+2 అండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ ఏ బోర్డ్ అయినా అవ్వనియండి. బీకామ్ స్టూడెంట్ అంటే మినిమం అతనికి రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. క్రెడిట్ నేను ఇంతకుముందు మీకు ఎలా చెప్పాను 120 credits ఉంటాయండి. సో బీకామ్ స్టూడెంట్ వచ్చేసి అతనికి డైరెక్ట్గా యుఎస్సిపిఏ కోర్స్
ఎస్ అండి. సో అలా వాళ్ళకి డైరెక్ట్గా ఇదొక మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పొచ్చు అండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 ప్లస్ బీకామ్ వాళ్ళు చేసిన వాళ్ళు యూఎస్సిపిఏ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీంతో పాటు మనకి సబ్జెక్ట్స్ కూడా ఏమేమి ఉంటాయి, చాలామందికి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో జనరల్గా ఇక్కడ వచ్చేసి మనకి కోర్ పేపర్స్ ఉంటాయండి, 3 కోర్ పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు మనకి FAR ఉంటుందండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. సో ఇది ఆల్రెడీ వీళ్ళు బీకామ్లో చదివేస్తారు ఈ పేపర్. అసలు ఫైనాన్స్ అంటే ఏంటి, ఇది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. అసలు అకౌంట్స్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అయినా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయినా, దాని కంప్లయన్సెస్ అయినా, దాని రూల్స్ అయినా, దాని చాలా ఉంటుందండి. సో వీళ్ళు ఆల్రెడీ బీకామ్లో చదివేస్తారు. సెకండ్ పేపర్ వచ్చేసి వీళ్ళకి AUD అని ఉంటుంది, విచ్ స్టాండ్స్ ఫర్ ఆడిటింగ్ అండ్ అటెస్టేషన్ అనమాట. అసలు వీళ్ళు ఆడిట్ ఆల్రెడీ బీకామ్లో చదివేస్తారు. అసలు ఆడిట్ అంటే ఏంటి, జనరలీ ఆడిట్ అంటే ఇండిపెండెంట్ ఎగ్జామ్. అసలు ఆడిట్ అంటే ఇంతకుముందు మేము వినేది ఓన్లీ CA యూస్ టు డూ ఆడిట్స్ అని వినేటోళ్ళం మనము. బట్ దెన్ అలా ఏం లేదండి. ఇప్పుడు USCP అనేది చాలా, అంటే ఇప్పుడు మీకు మొత్తం అకౌంటింగ్ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది మొత్తం మనకి USCPAలో ఉంటుంది. అసలు చాలామందికి CA అండ్ USCPA గురించి డిఫరెన్స్ అర్థం అవ్వదు. అసలు CA అంటే మనకి ఇండియన్ అకౌంట్స్ అయినా, ఇండియన్ టాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి CA, మనం ఇండియాలో ఉండి చేద్దాం అనుకుంటాం. బట్ మనకి US లాస్ అయినా, US అకౌంట్స్ అయినా మనకి అవేర్నెస్ లేదు. సో USCPA కోర్స్ అనేది జనరల్గా ఎలా ఉంటుందంటే మనకి US టాక్సేషన్స్ గురించి, US లాస్ గురించి, దాని గురించి చెప్తారు. అండ్ మనం ఇక్కడే ఉండి చేసుకోవచ్చు అండి ఆ డిగ్రీ. ఇప్పుడు సార్ చెప్పారు కదా మనకి ఇందాక, మనము ఎక్కడ కూడా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. విత్ ఇన్ ఇండియా మనకి చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయండి. మనం అక్కడ వెళ్ళేసి వీ కెన్ రైట్ అవర్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఆడిట్ ఇంకొక పేపర్ ఉంటుంది, విచ్ ఈజ్ అలైన్మెంట్ ఆఫ్ బీకామ్ అండి. మళ్ళీ బీకామ్లో చదివేస్తారు ఆ స్టూడెంట్ ఆ పేపర్. అండ్ లాస్ట్ పేపర్ వచ్చేసి REG ఉంటుందండి, రెగ్యులేషన్స్ అని. సో ఇవన్నీ ఈ 3 కోర్ పేపర్స్ అనమాట, ఇవి మేజర్ పేపర్స్. సో ఎంత 80% to 90% ఆఫ్ ద సిలబస్ ఈజ్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ బీకామ్. సో వెనెవర్ ఆ స్టూడెంట్ అక్కడి వరకు కంప్లీట్ చేశారు అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టే అవసరం లేదు. అదే మీరు CA అనుకోండి, ఫస్ట్ మీరు ఫౌండేషన్ అపియర్ చేయాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్స్ ఉంటాయి, అందులో గ్రూప్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఆర్టికల్షిప్ చేయాలి మీరు, దాని తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇస్తారు. సో ప్రాసెస్ చాలా ఏంటంటే 4 years పడవచ్చు, 5 years పడవచ్చు. సో దెర్ ఈజ్ నో గ్యారంటీ అనమాట దానికి. అదే మీరు USCPA చేశారనుకోండి, 3 years బీకామ్ తర్వాత 1 more అడిషనల్ ఇయర్ వాళ్ళు మాతో స్పేర్ చేశారనుకోండి, సో దే కెన్ కంప్లీట్ USCPA. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, వాళ్ళు ఒక డిగ్రీతోనే బయటికి వెళ్ళరు. ఈవెన్ ద పేరెంట్ అయినా, స్టూడెంట్ అయినా, దెల్ బి వెరీ హ్యాపీ. ఒక ప్రొఫెషనల్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ద వాల్యూ ఆఫ్ యువర్ డిగ్రీ ఈజ్ చేంజింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు USCPA చేశారనుకోండి, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయండి. లైక్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి Big 4 కంపెనీస్ గురించి మీకు ఐడియా ఉంటుంది. లైక్ డెలాయిట్ అనుకోండి, EY అనుకోండి, సో KPMG. సో ఇవన్నీ ఏంటంటే మనకి Big 4 కంపెనీస్. సో ఈ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి రికగ్నిషన్ అనేది ఓన్లీ విత్ ఇన్ ఇండియానే ఉండదండి. అండ్ వీళ్ళకి రికగ్నిషన్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా కూడా అంత రికగ్నిషన్ ఉంది. ఈ కోర్స్కి, USCPA కోర్స్కి అంత రికగ్నిషన్ ఉంది. సో పేపర్స్ ఇవి 3 మెయిన్ పేపర్స్ అండి. ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి ఆప్షనల్ పేపర్స్ అని చెప్పాను కదా, అందులో ట్యాక్స్ కంప్లయన్సెస్ అని ఉంటుంది. అసలు ట్యాక్స్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ గురించి నేర్చుకుంటారు, GST గురించి నేర్చుకుంటారు. సో మొత్తం ట్యాక్సేషన్ రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ కంప్లయన్సెస్, స్టాట్యూటరీ ఆడిట్స్, సెక్రటేరియల్ ఆడిట్స్, ఇవన్నీ నేర్చుకుంటారండి. సో ఇది కూడా ఎందుకంటే వాళ్ళు ఇది కూడా బీకామ్లో చదివేస్తారు. సో ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ స్టూడెంట్కి. You can pursue CPA with from any background, but BCom inka meekunte it will definitely give you a head start. I think that's very important. 120 credit waiver. మనం చెప్తాం కదా అండి, ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. దిస్ ఇస్ అ బ్రిడ్జ్, దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంత మంచి కోర్స్ ఉంది, ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది, దీనికి జాబ్ రోల్ ఎంత బాగుంది. లైక్ యూ కెన్ డూ ఎనీవేర్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అయినా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానివ్వండి, సార్ చెప్పినట్టు రిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, అండ్ యూ కెన్ జస్ట్ ఎన్రోల్డ్ ఏజెంట్ అన్న కోర్స్ కూడా ఉందండి. సో దాంట్లో కూడా ఏంటంటే యూ కెన్ జస్ట్ కంప్లీట్ ద కోర్స్. మీరు ఇంట్లో నుంచే లైక్ యూ కెన్ డూ యువర్ ఓన్ ఫైలింగ్స్, ఎవ్రీథింగ్. US లో నుంచి మనకి క్లయింట్స్ కనెక్ట్ అవుతారు,
అవుతారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే యూఎస్ టాక్సేషన్, యూఎస్ అకౌంటింగ్ పైన వర్క్ చేస్తారు. సో అలాగే ఇప్పుడు మనకు కూడా ఆపర్చునిటీ ఏంటంటే ఇవి చేసుకుంటా ఆ స్టూడెంట్, ఆ బీకామ్ స్టూడెంట్ బీకామ్ చేశారంటే ఇప్పుడు ఏమంటారు బయట, ఓన్లీ మీకు బీకామ్ డిగ్రీ మాత్రమే ఉందా, జనరల్గా పిల్లలకి కూడా ఆ థాట్ వచ్చేసింది. అదే అడిషనల్గా మనం యూఎస్ సిపిఏ చేయించామనుకోండి స్టూడెంట్కి, సో అక్కడ ఏమవుతుందంటే ఈ బ్రిడ్జ్ అనేది, ఈ గ్యాప్ అనేది వాళ్ళకు ఉండకుండా, ఇప్పుడు మీరు ఎంబీఏ చేస్తారండి జనరల్గా, ఇప్పుడు మీరు మంచి బీకామ్ చేశారు లేదా బీబీఏ చేశారు, మీరు జనరల్గా ఏమనుకుంటారు, మంచి కాలేజ్ నుంచి ఎంబీఏ చేద్దాము అనుకుంటారు. సో జనరల్గా మీరు ఎంబీఏ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మంచి కాలేజ్ అనుకోండి, మీరు ఎంత పెడతారు ఇన్వెస్ట్మెంట్, మినిమం టు మినిమం యాజ్ అ పేరెంట్, మీరు కూడా ఒక పేరెంట్ అండి, ఒక 10 lakhs 15 lakhs మినిమం పెడతారు. కానీ నేనేం చెప్తున్నాను, మీరు ఒక బ్యాచిలర్స్తోనే మీరు బయటికి వెళ్ళట్లేదు, అక్కడ మీరు ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే సొసైటీలో మీకు ఎంత మంచి పేరు వస్తుంది. సో అలా మీకు ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటారా అండి, ఇట్స్ వెరీ లెస్, అంటే లెస్ దాన్ 4.5 to 4 lakhs లోపడే మీరు యుఎస్ సిపిఐ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ని బీకామ్తో పాటు కంప్లీట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అండి. అండ్ ఏంటి అసలు స్పెషల్ ఏంటి, ఈ థీమ్స్లో స్పెషల్ ఏంటి, అసలు ఈ యుఎస్ సిపిఐ ఎందుకు చేయాలి? మీరు చెప్పినట్టు మన కాళీ గారికి ది నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ విల్ బి, మన జీసీసీస్ మనం చెప్పినట్టు ఇండియా, హైదరాబాద్ కరెంట్లీ హ్యాస్ అబౌట్ 250 జీసీసీస్. By 2035, the GCC count will go to 600 in Hyderabad. And all over India, there are almost like more than 2,000. Correct. And some of the biggest and blue chip corporations in the US, right from Warner Brothers to JP Morgan to Goldman Sachs, they have their presence in Hyderabad, and all of them, from whatever I could gather, all of them, there is a massive demand for the CPA program. So థ్యాంక్ యూ, చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఇన్ఫర్మేషన్ మాకు. సార్ ఒకటి, వన్ క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ స్పెసిఫిక్ టు యూ. దెర్ ఆర్ మెనీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ దట్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫార్ సిపిఏ. ఒక మేనేజ్మెంట్ ఒక టర్మ్ యూస్ చేయాలంటే, వాట్ ఈజ్ యువర్ యూఎస్పి, వాట్ ఈజ్ ద యూనిక్ సెల్లింగ్ ప్రాపోజిషన్, ఆర్ వాట్ ఈస్ ద వాల్యూ ప్రాపోజిషన్ ఆఫ్ ఈథీమ్స్ బిజినెస్ స్కూల్? అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి, మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది కూడా తీసుకుంటున్నారు, యూఎస్సిపిఐ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే, ఒక సిపిఐ ఈజ్ అ వెరీ గుడ్ క్వాలిఫికేషన్, యూ గెట్ వెరీ రెస్పెక్ట్ అండ్ గెట్ జాబ్స్. ఇప్పుడు ఒకసారి జాబ్ జాయిన్ అయిన తర్వాత పైకి ఎలా వెళ్తాం? ఓకే, సో ఈ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అని ఇవన్నీ ఏంటంటే, ది జస్ట్ ప్రిపేర్ దెమ్ టు గెట్ ది పాస్ట్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎటువంటి కంపెనీలో మనం, ఎటువంటి లెవెల్ ఆఫ్ ప్యాకేజీలో మనం తీసుకెళ్ళగలుగుతాము, ఆ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఎలా పైకి వెళ్తాం అనే ప్రశ్న చాలా తక్కువ మంది పట్టించుకుంటారు. ఎందుకంటే దే డోంట్ థింక్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో ఉంటారు ఇప్పుడు కూడా. అదే ఎగ్జామ్ పాస్ చేసేయాలంతే. ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఈ +2లో ఈ ఐఐటీలో ఎంటర్ తెప్పించేసామా, లేకపోతే ఐఐఎంలో సీట్ తెప్పించేసాం అన్నట్టుగా. అలా కాకుండా వాళ్ళు అది వచ్చిన తర్వాత ఎలా చేసుకుంటారు. యూఎస్సిపిఏ తర్వాత ఇఫ్ దే గో టు ఎనీ గుడ్ కంపెనీ, దే గుడ్ వెరీ గుడ్ శాలరీ, ఆ తర్వాత పైకి వెళ్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్సనాలిటీ, ఓకే, యువర్ నాలెడ్జ్, యువర్ లెర్నింగ్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్స్, ఫ్రమ్ యువర్ ఫెలో స్టూడెంట్స్. ఎందుకంటే ఎనీ కార్పొరేట్లో పైకి వెళ్ళాలంటే యూ షుడ్ హ్యావ్ ద లీడర్షిప్ క్వాలిటీస్, యూ షుడ్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, యూ నీడ్ టు హ్యావ్ ది ప్రొఫెషనల్ స్కిల్స్. ఓకే, ప్లస్ ఈ సబ్జెక్ట్ తెలిసిపోయింది, ఎగ్జామ్ కావాల్సిన సబ్జెక్ట్ చదివేశాం, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి, బిజినెస్ కాంటాక్ట్లో దాన్ని ఎలా ఉపయోగించాలి, ప్లస్ ఈ సిఏ ఫార్మ్స్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసామా, మనకు ఎక్స్పోజర్ ఉందా, అవన్నీ ప్లస్ మన ఎవరన్నా యాక్చువల్ సిపిఎస్ కరెంట్లీ ఇండస్ట్రియల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా కలిసామా, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పని చేస్తారు, వాళ్ళ డిఫరెన్స్ ఏమిటి, ఇవన్నీ ఎవరు తీసుకురారు. మా దాంట్లో ఏంటంటే, యు ఆర్ ద regional managing partner for a company like Ernst & Young. For all the viewers, it is the bluest of blue chip consulting firms, and Kali Garu was the regional managing partner and one of the leaders of the practice in India itself. So there is no చెప్పేది ఏంటంటే, ఇవన్నీ అక్కడున్న చూశాను నేను, ఈ ప్రొఫెషనల్స్ను దాని కెరీర్ అలా బిల్డ్ చేసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆల్సో టు బిల్డ్ దేర్ పర్సనాలిటీ. So more than 70% of your success depends upon your personality.
ఓకే, ఆ పర్సనాలిటీని డెవలప్ చేయాలి. ప్లస్ మీరు మిగిలిన స్టూడెంట్స్, ఆ ఎన్వైర్న్మెంట్, ది కైండ్ ఆఫ్ ప్రొఫెసర్స్ యు ఆర్ యాక్చువల్లీ కమింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ యూ, దే ఆర్ టీచింగ్ విత్ యూ, ఆ ఎన్వైర్న్మెంట్ కానీ, ఆ లెర్నింగ్ సిస్టమ్ కానీ, లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేము క్రియేట్ చేస్తాం, వరల్డ్ క్లాస్ అనమాట. సో అందుకని మా దగ్గర చదువుకుంటే మీ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కాకుండా దాని అప్లికేషన్ కానీ, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానీ, యువర్ పర్సనాలిటీ కానీ, వీటికన్నిటి మధ్య స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పర్సనల్ సక్సెస్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ మా దాంట్లో. దాని గురించి సెపరేట్గా యూనో 4 ప్రొఫెసర్స్ ఉన్నారు, జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ దేర్. మేము క్లాస్లో టీచింగ్ కూడా ఉబుంటూ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక గ్రూప్గా, ఒక టీమ్గా యూ లెర్న్ అనమాట. ఇటువంటివి మిగిలినట్లో లేవు. సో వీఆర్ వెరీ యూనిక్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ అనమాట. సో బెస్ట్ ఎడ్యుకేషన్, గ్లోబల్లీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. అందుకని దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ అండ్ డూయింగ్ విత్ అవర్ ఇన్స్టిట్యూషన్ అనమాట. CPA. Your personality determines your personal and professional reality. Absolutely. So thank you, Kali Garu. Thank you very much, Diksha Garu, for spending your time with us and sharing a lot of information that should have been in public domain a long time back. Even for someone like me, all the information that you shared was a revelation. So thank you once again, and we appreciate your time with us.